ఇలా ఫ్రీ ఇసుకలో ఫ్రీ ఉండదు, డబ్బులు కట్టాలి. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాటతో ఎన్నికల ముందు మాటలు కోటలు దాటిచ్చారు. ఇవాళ ఎవరు మాట్లాడట్లా, సమాధానం చెప్పరు. ఈ జీవో ఏంటని ప్రశ్నిస్తే మాట్లాడేవాళ్ళు లేరు. ఏంటండి పిల్లల ఇంట్లో పాట పాడారు కదా, నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని. ఇవాళ ఏంటి జీవో ఏంటి, తల్లికి ఒక్కళ్ళకే అన్నారు, ఇన్ని షరతులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు. అటెండెన్స్ కావాలన్నారు 75%, రేషన్ కార్డు కావాలన్నారు, ఆధార్ కార్డు కావాలి, ఎన్ని అడుగుతున్నాడు. మేమేమి షరతులు పెట్టాం, ఇంట్లో ఎంతమంది పిల్లలు బడికి వెళ్తే అంతమందికి తలో 15,000 ఇస్తామని చెప్పాను, ఆ రోజు చెప్పారు. మరి ఇవాళ మీరేం చెప్పారు జీవోలో? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే 75% అటెండెన్స్ కావాలని మీరు అడుగుతున్నారుగా, ఓటు కార్డు కావాలని అదనంగా అడుగుతున్నారుగా, రేషన్ కార్డు కావాలంటున్నారుగా, మీరు కూడా ఆధార్ కార్డు అడుగుతున్నారుగా. మరి ఇవన్నీ ఎందుకు? ఇన్ని షరతులు కావాలా అన్నారు. మేము ఒక పిల్లోడికండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు, పాట పాడారు. ఇవాళేమో ఎన్ని లేవు తూచి అని చెప్తున్నారు. ఇవాళ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనేక మార్లు మాట్లాడాడు. నేను సంపద సృష్టిస్తానని. 2019లో ఈయన సృష్టించిన సంపద, ఈయన సృష్టించినటువంటి సంపద ఎక్కడుందో ఎతికితే ఎక్కడ కనపడలా. అప్పులు బొక్కలు తప్పితే ఎక్కడ సంపద లేదు. మళ్ళీ ఇప్పుడు ఏంటయ్యా అంటే అప్పులు సృష్టించడంలో, సంపదలు సృష్టించడం దేవుడెరుగు, అప్పులు సృష్టించడంలో దేశంలోనే మొదటి రాష్ట్రంగా చంద్రబాబు నాయుడు గారు నిలబెడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. ఇవాళ బోణి ఏదో చెప్తారు కదా, ఇంటి మొత్తం అన్నం పొలికాంత మొత్తం అంతా చూడక్కర్లేదు, అన్నం ఉడికిందో లేదో మొత్తం చూడాలని. మొత్తం బోణి అసలు మామూలుగా అరికాళ్ళ పారాయణ ఆరలేదు, మొత్తం మొదలు అప్పులతోనే మొదలెట్టేశారు. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమిచ్చారు మీరు? మాకేమిచ్చారు? మీరు మాకేమి ఇవ్వలేదు కదా. మీరు అప్పులు గోతులు అగాధాలే కదా ఇచ్చెళ్ళింది. ఇవాళ మీరు అప్పులు చేయకుండా సంపద సృష్టిస్తామని చెప్పి ఇన్ని మాట్లాడారు. ఇవాళ మత్స్యకార భరోసా జగన్మోహన్ రెడ్డి గారు 10,000 ఇస్తా అంటున్నాడు, మేము 20 ఇస్తామన్నారు. ఏది? మే జూన్ అయిపోయింది, మళ్ళీ మత్స్యకారులు వేటకి వెళ్తున్నారు, వాళ్ళ వేటకి నిషేధంలో ఉన్నటువంటి డబ్బులు ఇవ్వాలి కదా. 20,000 ఇవరా? ఎప్పుడు ఇస్తారో చెప్పరా? విద్యుత్ ఛార్జీలేమో మేము అనలేదు తూచి అంటారు, ఇసుక ఫ్రీ అంటే తూచి అంటారు, మత్స్యకార భరోసా తూచి అంటారు. ఇవాళ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తున్నాను, ప్రజలందరికీ కూడా విశదీకరిస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే కనుక ఉండుంటే ఎన్ని తిప్పల పడైనా సరే అమ్మఒడి వేసేసి ఉండేవాడు కదా. ఎన్ని తిప్పల పడైనా జూన్ మాసంలో అమ్మఒడి వేసేవాడు కదా. డ్వాక్రా అక్క చెల్లెలందరికీ 0 వడ్డీ ఖచ్చితంగా పడి ఉండేది కదా. చదువుకునేటువంటి ప్రతి విద్యార్థికి విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ ఈ రెండు పడేవి కదా. మత్స్యకారులకి అందరికీ కూడా మత్స్యకార భరోసా పడి ఉండేది కదా, 10,000 రూపాయలు. కానీ ఆకాశంలో మబ్బులు చూసి ఇంట్లో బిందులో నీళ్లను పారబోసుకున్న తొంతైంది వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి పరిస్థితి. వీళ్ళ ముగ్గురు కలిసి అలవి కాని హామీలను ఇచ్చారు, అవన్నీ అయిపోతాయని చెప్పని. పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని కొంతమంది, చంద్రబాబుకి ఇచ్చే బుద్ధి లేదు కానీ అబద్ధాలు ఆడతాడు కానీ మోసం చేస్తాడు కానీ పవన్ కళ్యాణ్ ఇప్పిస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో మామూలుగా అయితే ఇక్కడ ఏమీ లేవు కానీ ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తాం మేమని చెప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మీరు ముగ్గురు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇవాళ మోసం చేయటంలో ముందున్నమాట వాస్తవమా కాదా అనేది మీకు చెప్తూ, ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదా కూటమిలో ఉన్నటువంటి మొత్తం కూడా
ఈ ప్రజలకు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు మోసానికి, మీరు చేసిన పాప